అండి. చాలా మంది లేడీస్ స్కాన్ రిపోర్ట్ తో వస్తుంటారనమాట. ఆ స్కాన్ రిపోర్ట్ ఫైనల్ ఇంప్రెషన్ ఏంటంటే బల్కీ యూట్రస్ అని ఇస్తారు. సో ఆ బల్కీ యూట్రస్ చూసేసి చాలా మంది ఏమంటారంటే, మేడం మాకు బల్కీ యూట్రస్ ఉంది, మాకు గర్భసంచిలో వాపు ఉంది, మాకు గర్భసంచి తీసేయండి అనేసి అడుగుతుంటారనమాట. అది ఎంతవరకు కరెక్ట్? అది ఖచ్చితంగా సర్జరీ చేయాలా లేదా, అసలు ఎలా ట్రీట్ చేయాలనేది దాని గురించి మాట్లాడడానికి నేను మీ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో ప్రతి బల్కీ యూట్రస్ కి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ బల్కీ యూట్రస్ లో మనకి దానికి కారణమైన అడినోమయోసిస్ ఉంటే చాలా మందికి ఏంటి అంటే దీని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అడినోమయోసిస్ అంటే ఏంటి అంటే లోపల ఉన్న ఎండోమెట్రియల్ లేయర్ కాస్త అది మనం మయోమెట్రియం అంటే బయట ఉన్న మయోమెట్రియం అండ్ సీరోసాకి పాకితే ఆ లేయర్ మాత్రం మనకి బల్కీ యూట్రస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే తరచుగా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము నెలసరి వచ్చినప్పుడు, తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రావడము, దాంతో పాటుగా ఏంటి అంటే గర్భసంచిలో మనకి వాపు ఉండడం వల్ల మనకి పీరియడ్స్ అప్పుడు కూడా విపరీతమైన నొప్పి రావడము, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ప్రతిసారి ప్రెగ్నెన్సీ నిలవకపోవడము, అండ్ దాంతో పాటుగా ఏంటి అంటే రికరెంట్ గా అబార్షన్స్ అవ్వడం అనేది జరుగుతుంటది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ అండ్ మీకు గర్భసంచిలో వాపు ఉంది అంటే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ ని కలిస్తే దాని తగ్గట్టుగా మీ ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ప్రతి బల్కి యూట్రస్ కి మనం సర్జరీ చేసి తీయాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.